తాగుడుకు బానిసై ఈజీ మనీకి అలవాటు పడి బైక్ దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలేపోగు సిద్ధయ్య అనే వ్యక్తి ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేస్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారించగా 20 మోటార్ సైకిళ్లను దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు. అతని మీద హైదరాబాద్ పరిధిలో 20 కేసులు నమోదయ్యాయని డీసీపీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పార్కింగ్ ఏరియాలలో పార్క్ చేసిన బైక్లే టార్గెట్గా దొంగతనాలు చేస్తున్నాడని డీసీపీ స్పష్టం చేశారు. ఒంగోలు జిల్లా కొయ్యవారిపాలెంకు చెందినట్టు గుర్తించామని అన్నారు. కాలంలో మెట్రో పరిసర ప్రాంతాలలో ఈ ఎల్బీనగర్ డివిజన్లో తరచుగా ఈ 2 వీలర్ దొంగతనాలు తరచుగా రిపోర్ట్ అవ్వటం, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏసీపీ ఎల్బీనగర్ మరియు ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ ఒక షాడో టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సందీప్ రెడ్డి అండ్ ఆంజనేయులను ఎక్కడైతే మెట్రో పరిసర కేంద్రాలుగా వారితో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వీరిద్దరూ ఆ ప్రాంతాలలో గస్తీ నిర్వహిస్తున్న సందర్భంలో ఒక అనుమానాస్పదంగా ఒక సిద్ధయ్య అనే వ్యక్తిని మనము గమనించి అతన్ని తీసుకోవటం జరిగింది కస్టడీలోకి. ఆ సందర్భంలో అతడు తీసుకున్నటువంటి 2 వీలర్ తను తస్కరించినటువంటి 2 వీలర్గా గుర్తించడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అతన్ని తరోగా ఇంట్రాగేషన్ చేయగా సుమారుగా ఒక 20 బైక్స్ను అతడు ఈ మెట్రో కేంద్రంగానే గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కేంద్రంగానే ఒక 20 బైక్స్ థెఫ్ట్ చేసినట్టుగా మనకు తెలిసింది. ఈ సిద్ధయ్య బేసికల్లీ ఫ్రమ్ కొయ్యగూడెం ఫ్రమ్ ఒంగోల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ చెందిన